వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక సిల్క్ సారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ బ్లౌజ్ కటింగ్ ప్రీవియస్ వీడియోలో నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. 36 చెస్ట్ సైజ్ వాళ్ళ బ్లౌజ్ ఇది. సో మీరు కటింగ్ చూడాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి నేను. అలాగే ప్రీవియస్ వీడియో మీరు ఒకసారి చూసుకుంటే ఈ బ్లౌజ్ కటింగ్ డీటెయిల్గా ఉంటుందండి. సో నేను ఈ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చెప్తానండి. సింపుల్ 3 డాట్స్ బ్లౌజ్ అండి ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిల్క్ బ్లౌజ్ ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని పూర్తిగా గ్లూ హెల్ప్తో స్టిక్ చేసుకుని ఇలాగ పైన ఐరన్ చేసుకుని నీట్గా పెట్టుకున్నానండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా నేను కట్ చేసి ఇలా రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ షేప్ పట్టీలు కూడా ఒక్కొక్క లైనింగ్ పీసెస్ని కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాను. ఇంకొక లైనింగ్ పీస్ని నేను స్టిచ్ చేసేటప్పుడు యాడ్ చేస్తానండి. సో ఇక్కడ నుంచి వీడియో అనేది చాలా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్పే ఉంటుందండి. వాయిస్ ఓవర్ ఇక్కడ వరకు నేను ఇస్తున్నాను. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు చాలా డీటెయిల్గా ఇది అర్థమవుతుందండి. ప్రతిదీ నేను స్టిచ్ మార్కింగ్ పైన చేశానండి. కటింగ్ టైంలోనే నేను ప్రతిదీ మార్క్ చేసుకుని పెట్టుకున్నానండి, ఎక్కడైతే స్టిచ్ చేసుకోవాలి. అలాగే కొన్ని రన్నర్తో కూడా నేను మార్క్ చేసుకున్నానండి. సో మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అందులో చాలా డీటెయిల్గా అది కూడా అర్థమవుతుందండి. సో మార్కింగ్ పైనే నేను స్టిచ్ చేశాను. ఇక్కడ నేను ఎలా అయితే స్టిచ్ చేస్తానండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో సేమ్ అదే ప్రాసెస్ నేను ఈ వీడియోలో షేర్ చేశాను ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఫ్రెండ్స్ ఇంకా నేను బ్లౌజ్ కటింగ్ అండ్ డ్రెస్ కటింగ్ వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. ప్రతి పార్ట్ని నేను రెడీ చేసుకుని ఇప్పుడు ఓన్లీ స్టిచ్ చేస్తాను. సో మార్కింగ్ పైన ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటాను.
you.